హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనసా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక సూప్ చూడబోతున్నాము. ఇది వచ్చేసి బ్లాక్ బీన్ సూప్. మీరు ఈ బ్లాక్ బీన్స్ ప్లేస్లో ఏవైనా వాడుకోవచ్చు. పెసర్లు, ఉలువలు, పెప్పర్లు ఇలాంటివి ఏవైనా కూడా వాడుకొని మనం ఈ సూప్ని తయారు చేసుకోవచ్చు. లంచ్ కానీ డిన్నర్కి కానీ తినొచ్చు. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. కాల్షియం అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట ఇది. దీనికోసం ముందుగా బీన్స్ని నానబెట్టుకోవాలి. కనీసం 8 నుంచి 12 గంటలు నానబెట్టాలి. నేనైతే ఓవర్ నైట్ సోక్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ రోజు దీన్ని బాగా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసాను. అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి ఈ రెండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తక్కువగా ఉంటే మంచిది సూప్స్లో. ఆనియన్స్ వేసుకోవాలి, క్యారెట్, మష్రూమ్స్, క్యాప్సికమ్ ముక్కలు. నేనైతే ఈ వెజిటబుల్స్ తీసుకున్నాను. మీరు ఏ వెజిటబుల్స్ వేసుకున్నా పర్లేదు. ఎక్కువ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోండి, అంటే ఎక్కువ రకాలు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులో పసుపు, కొంచెం సాల్ట్, ఆ తర్వాత 2 టమాటోస్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఇందులో వేసాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బోన్ బ్రాత్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిన బోన్ బ్రాత్. మీ దగ్గర ఇది లేకుంటే మీరు వెజిటబుల్ స్టాక్ కానీ వెజిటబుల్ బ్రాత్ కానీ యాడ్ చేసుకోండి, వెజిటేరియన్స్ అయితే. అండ్ అసలు ఏది లేకుంటే స్కిప్ చేయొచ్చు మీరు. అండ్ ఇందులో కొంచెం మిరియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి కూడా వేసి మనం మిక్స్ చేసుకొని ఒకసారి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బీన్స్ని కూడా వేసి మనం ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే, ఇప్పుడు పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేయాలి. ఇవి వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా మంచిది. ఎందుకంటే బీన్స్లో ఎక్కువగా కాల్షియం అండ్ ఐరన్ ఉంటాయి కాబట్టి వాళ్ళ బోన్స్కి కూడా ఇది చాలా మంచిది. అప్పుడప్పుడు వైట్ రైస్ బదులు ఇలాగా లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఇలాంటి సూప్స్ తాగితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎవరైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళకి చేసి పెట్టండి, తొందరగా రికవరీ అవుతారు. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి డిష్ అనమాట. ఆల్టర్నేటివ్ టు వైట్ రైస్. లంచ్లో కానీ డిన్నర్లో కానీ మీరు ఇలాంటి తయారు చేసుకొని తాగితే వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.